హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రణ్వీర్ మనోహరిని కోపంగా అమర్ అంజలిని కుటుంబాన్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళడు. అమర్ని దాటుకొని అంజుని తీసుకెళ్లడం కుదరదు, ఇప్పుడెలా అని అడుగుతూ ఉంటాడు రణ్వీర్. అప్పుడు మనోహరి, దానికి ఒక దారుంది, మంచితనం అనే ముసుగు. అమర్ భార్యని చంపి కూడా నేను మంచితనం అనే ముసుగులోనే ఇంకా మోసం చేస్తున్నాను. నువ్వు కూడా ఆ మంచితనం అనే ముసుగులోనే అంజలిని ఇక్కడ నుండి తీసుకువెళ్ళిపో, దానికి అదొక మార్గం తప్ప వేరే మార్గం లేదు అని అనేస్తుంది మనోహరి. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన మిస్సమ్మని చూసి రణ్వీర్ మనోహరి ఇద్దరు షాక్ అవుతారు. ఏంటి, ఎందుకలా నన్ను చూసి షాక్ అవుతున్నారు? మీరిద్దరూ కలిసి ఉండడం నేను చూశాననా, లేదంటే మీరిద్దరూ మాట్లాడుకున్న మాటలు నేను విన్నాననా అని బాగి కోపంగా అంటూ ఉండగా వాళ్ళిద్దరూ సైలెంట్గా అయిపోతారు. మిస్సమ్మ అని రణ్వీర్ మెల్లిగా పిలుస్తూ ఉండగా కోపంగా అక్కడికి వస్తుంది మిస్సమ్మ. ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? మీరిద్దరూ కలిసి ఏం ప్లాన్ చేస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది బాగి. ఇక మనోహరి కళ్ళబొల్లి మాటలు చెప్తూ, మేమిద్దరం కలిసి ప్లాన్ చేయడం ఏంటి, అంజలికి ఏమిష్టమో అని అడిగితే చెప్తున్నానంతే అని అంటూ విసురుగా వెళ్ళబోతూ ఉండగా మనోహరి చెయ్యి పట్టుకొని లాగి, నీకు అంత సీన్ లేదు, అంజుకి బ్లడ్ టెస్ట్ చేయించడానికి రణ్వీర్ హాస్పిటల్కి తీసుకెళ్లాడని నాకు తెలుసు, ఆ వెనకాలే నువ్వు వెళ్ళావని కూడా నాకు తెలుసు. ఆయనకి ఈ విషయం తెలిస్తే ఇంత కూల్గా నాలాగా మాట్లాడరు, ఆయన ఏం చేస్తారో కూడా మీకు తెలుసు. మీరు ఏదో ప్లాన్ చేస్తున్నారని నాకు అర్థమైంది, కానీ నన్ను దాటి మీరు పిల్లల జోలికి కానీ నా కుటుంబం జోలికి కానీ మీరు చేరలేరు. రణ్వీర్, నువ్వు వేసే ప్రతి అడుగులో నేను అడ్డంకిగా తలుగుతాను. నన్ను దాటుకొని పిల్లల్ని తాకడం అసాధ్యం. మనోహరి, నా గురించి నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా అని అంటూ మిస్సమ్మ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది మనోహరి రణ్వీర్లకి. ఇప్పటికైనా నా మాట విని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది అని అంటూ మిస్సమ్మ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక వాళ్ళిద్దరూ చూసి షాక్ అవుతూ ఉంటారు. మరోవైపు యమలోకంలో ఆరుని భూలోకానికి పంపించడానికి ఆ విచిత్రగుప్తుల వారు ఒక ప్లాన్ చేసి మెల్లిగా నిద్రపోతున్న చిత్రగుప్తుల వారి ముందు నుండి కావాలనే చిత్రగుప్తుల వారు చూసేలా వాళ్ళు వెళ్తారు. ఇక కొంత దూరం వెళ్ళేసరికి చిత్రగుప్తుల వారు వాళ్ళని చూసేస్తారు. ఇంకా ఈ విచిత్రగుప్తునికి బుద్ధి రానట్టుంది అని అనుకుంటూ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో దూరం నుండి వినడం స్టార్ట్ చేస్తాడు చిత్రగుప్తుల వారు. ఇక, ఏంటి బాలిక ఇది, నీకు నాకు మధ్య ఒప్పందం ఏంటి, మర్చిపోయావా అని అడుగుతుండగా, ఒప్పందం ఉంది గుప్తా గారు, కానీ నన్ను భూలోకంలో ఉంచితేనే కదా ఆ ఒప్పందం. మీరు నన్ను భూలోకంలో ఉంచలేకపోయారు కదా, ఆ ఒప్పందం అక్కడే, ఇక్కడ కాదు. అయినా మీకు ఇవ్వాల్సింది ఈ లోకంలో లేదు, భూలోకంలోనే ఉంది అని ఆరు అంటూ ఉండగా, ఇక దానికి నేనేం చేస్తాను? చిత్రగుప్తుల వారు నిన్ను మోసం చేసి పైకి తీసుకొచ్చారు కదా, నా ఒప్పందం ప్రకారం నేనున్నంతసేపు నిన్ను అక్కడే ఉంచాను కదా, నా ఒప్పందాన్ని నువ్వు మర్చిపోయావా అని విచిత్రగుప్తుల వారు అంటూ ఉండగా వెనకాల నుండి, ఆ ఒప్పందం ఏంటి అని గట్టిగా అరుస్తాడు. ఎవరున్నారు అని వెనక్కి తిరిగి చూసినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటారు విచిత్రగుప్తుల వారు ఆరు. ఇక ఎవరు లేరు అని గట్టిగా అరుస్తాడు చిత్రగుప్తుల వారు. ఎవరు లేరంట, మనం ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు అని అంటూ మళ్ళీ వాళ్ళిద్దరూ మాటలు కొనసాగిస్తూ ఉంటారు. ఆరు, నేను చెప్పాను కదా గుప్తా గారు, నన్ను భూలోకంలోనే ఉంచితేనే మీకు నేను అది ఇస్తానని అని అంటూ ఉంటుంది. అవును, నువ్వు నాగమణిని నాకు ఇస్తానన్నావు అనగానే వెనక నుండి చిత్రగుప్తుల వారు షాక్ అవుతారు. ఇప్పటికైనా నన్ను భూలోకానికి తీసుకెళ్ళండి, ఆ నాగమణిని మీకే ఇస్తాను, అది భూలోకంలోనే ఉంది అని ఆరు అంటుండగా, అలాగే, ఆ నాగమణి అక్కడుంటే ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. ఈ యమలోకంలో నాకు తిరిగే ఉండదు. ఆ చిత్రగుప్తుల గారి పదవిని కూడా నేను సొంతం చేసుకోవచ్చు. ఎలాగైనా ప్లాన్ చేసి నిన్ను కిందికి తీసుకెళ్తా అని అంటూ ఆ ప్లాన్ అంతా మొత్తం వివరించి విచిత్రగుప్తుల వారు మెల్లిగా జారుకుంటారు. అప్పుడే చిత్రగుప్తుల వారు ముందుకు వచ్చి, దేవుని దయ నా మీద ఉండబట్టే ఇది నాకు తెలిసింది. ఇక నేనంటే ఏంటో ఈ యమపురికి చూపిస్తా. ఆ బాలికని భూలోకానికి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఆ నాగమణిని సొంతం చేసుకుంటా అని అనుకుంటూ ఉంటారు విచిత్రగుప్తుల వారు. ఇక మరోవైపు సామాన్ చిట్టిని రాసి రాతోడికి బాగి ఇస్తూ ఉంటుంది. అప్పుడే అమర్ పైనుండి కిందికి దిగి వచ్చి, అంజు ఎక్కడా అని అడుగుతుండగా
ఆడుతుండగా బయట ఆడుకుంటున్నట్టుంది అని అనేస్తుంది భాగ్య. పిలవమంటారా అని అడుగుతుండగా వద్దు, లోపలికి వచ్చాక ఈ చైన్ని అంజలి మెడలో వేయాలి అని అంటూ ఉంటాడు అమర్. అప్పుడే అక్కడికి వచ్చిన పెద్ద ఆయన ఏదైనా పండగ ఉంటే తప్ప వేయవు కదా అని అంటూ ఉంటాడు. ఇక పైనుండి ఈ చైన్ అంజు మెడలో ఉండే అర్హత తనకుంటుంది. ఇక ఇది తనతో ఉంటే తన కన్నవాళ్ళు తనతో ఉంటారు అని అమర్ అనగానే అందరూ విచిత్రంగా చూస్తారు. ఇక రాథోడ్ ఆ మాటని కవర్ చేస్తూ మేడం గారు లేరు కదా, అందుకే సార్ అలా మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటారు. ఇంతలో పిల్లలు లోపలికి వస్తారు. ఇక అంజు గ్రేట్గా అమర్తో నేనే గెలిచాను డాడ్ గేమ్లో అని అంటుండగా ఇలా రాగా మా అంటూ అంజలి మెడలో చైన్ వేస్తారు. ఎందుకు డాడ్ ఈరోజు ఈ చైన్ వేస్తున్నారు అని అంటుండగా ఇక పైనుండి ఇది నీ మెడలోనే ఉంటుందమ్మా అని అంటుంటాడు అమర్. పైనుండి ఆ చైన్ని చూస్తూ గమనిస్తూ ఉంటారు మనోహరి రణ్వీర్. అదేంటి అని అడుగుతుండగా ఏదో స్పెషల్ చైన్, ఏదైనా పండగ వస్తే అంజలి మెడలో అమర్ ఆ చైన్ని వేస్తాడు, అదేం నార్మల్ చైన్లే అని ఉంటూ జాగ్రత్తగా కాపాడుకుంటాడు అని మనోహరి చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకున్న రణ్వీర్ లేదు అమర్ అంత జాగ్రత్తగా దాచిపెడుతున్నాడు అంటే అల్లేదో సీక్రెట్ ఉండే ఉంటుంది అని అంటూ ఒక్కసారిగా ఆ చైన్ని చూసి ఏదో గుర్తుకు వచ్చి షాక్ అవుతారు రణ్వీర్ మనోహరి ఇద్దరు. ఇక పరుగున కిందికి దిగి వస్తూ ఉంటారు. అప్పటికే పిల్లలు ఆడుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక మళ్ళీ మనోహరి రణ్వీర్లు ఆ వరండాలో మాట్లాడుకుంటుంటారు. నీకు గుర్తుందా అని రణ్వీర్ అడుగుతుండగా నీకు గుర్తుందా అని మనోహరి కూడా అంటుంటుంది. అవును, ఆ చైన్ లేకపోతే అసలు నేను తీసుకెళ్ళినా కూడా ఏ ప్రయోజనం లేకపోయేది, అమర్ నాకు చాలా సహాయం చేశాడు అని అంటుంటాడు రణ్వీర్. అవును, అటువంటిది వేరే చైన్ చేపిస్తే సరిపోతుంది కదా అని అంటూ ఉంటుంది మను. అటువంటివి కుదరదు, అవి ఆ చైన్ లాంటివి మా ఇంట్లో పుట్టే ఆడపిల్లకు వంశ పారపర్యంగా వేస్తున్న చైన్ అది, అటువంటిది మరొకటి చేయించడం సాధ్యం కాదు అని అంటూ ఉంటాడు రణ్వీర్. నాకు అటువంటివి చేసేవాళ్ళు తెలుసు, నేను నీకు లొకేషన్ పెడతాను, వెళ్దాం అని అంటూ ఉంటుంది మనోహరి. నిజానికి వాళ్ళు ఆ చైన్ని చూడరు, ఆ దుర్గమ్మ వారి లాకెట్ని కూడా చూడరు, కానీ ఆ దుర్గా మెడలో చిన్నప్పుడు రణ్వీర్ వేసిన చైన్ గుర్తొస్తుంది. ఇప్పుడు కోర్టు ముందుకు అంజలిని తీసుకువెళ్ళేటప్పుడు ఆ చైన్ అంజలి మెడలో ఖచ్చితంగా ఉండాలి, దాని గుచ్చే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే అంజలి అక్కడికి వచ్చి నన్ను ఎక్కడికి తీసుకెళ్తారు అని అడగగానే ఇద్దరు షాక్ అవుతారు. మీరెందుకు ఇలా మాట్లాడుకుంటున్నారు, మీ ఇద్దరికి ముద్దే పరిచయం ఉందా అని ప్రశ్న మీద ప్రశ్న వేస్తూ ఉంటుంది అంజలి. రణ్వీర్ తడబడుతూ అది నీతో మూవీకి వెళ్ళాలి అనుకుంటున్నాను, అసలు నీకేమిష్టమో నాకు తెలియదు కదా, అందుకే మనోహరి ఆంటీని అడిగి తెలుసుకుంటున్నాను అని అబద్ధం చెప్పేస్తాడు రణ్వీర్. అవునా, నీకు నా స్పెషల్ చైన్ గురించి చెప్పాలి అని ఇక్కడికి వచ్చాను అని ఆ దుర్గమ్మ వారి లాకెట్ని తీసి చూపెట్టబోతూ ఉండగా వెనకాల నుండి అమ్ము వచ్చి ఆకాష్ని చాక్లెట్స్ అన్నీ తినేస్తున్నాడు అని అరుస్తుంది. దాంతో మళ్ళీ అంజు అక్కడి నుండి పరిగెడుతుంది. ఇక నేను ఫస్ట్ లొకేషన్ పెడతాను, నువ్వు వెళ్ళు, ఆ తర్వాత నేను వస్తాను అని అంటూ ఉంటుంది మనోహరి. అలాగే అంటూ బయలుదేరుతాడు రణ్వీర్. మరోవైపు ఒక చోట కూర్చున్న ఆరుని చూసి ఈ బాలికని ఎలాగైనా మచ్చిక చేసుకొని భూలోకానికి తీసుకెళ్ళి ఆ నాగమణిని సొంతం చేసుకుంటా అని కలలు కంటున్న చిత్రగుప్తుల వారిని చూసి విచిత్రగుప్తుల వారు సంతోషపడుతూ ఉంటారు. మళ్ళీ ఆరు తన ఇంటికి చేరనుందా? అంజు మెడలో ఉన్న లాకెట్ని రణ్వీర్ మనోహరి చూసి తన కన్న కూతురు అని తెలుసుకుంటారా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.